ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఆదివారము భక్తుల జీవిత చరిత్రలు, క్రైస్తవ మిషనరీస్ గురించి మనం తెలుసుకొని ఉన్నాం. అందులో భాగంగా బిల్లీ బ్రే గారి గురించి గత వారం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆయన ఏ విధంగా దేవునిలోనికి వచ్చాడన్నది. ఇప్పుడు బిల్లీ బ్రే గారి యొక్క మారు మనసు యొక్క శక్తి, మరి ఆయన జీవితంలో ఆయన మారు మనసు పొందిన తర్వాత ఆయన యొక్క ప్రార్థనా జీవితం ఇతరులను ఎలా ప్రభావితం చేసిందో కొన్ని విషయాలు తెలుసుకుందాం. రక్షణ అనుభవం ఎంత లోతుగా ఉంటుందో అంతగా దేవుని శక్తి ఆ యొక్క జీవితంలో కనబడుతుంది. రక్షణ కొరకు ఈ బిల్లీ బ్రే గారిలో కలిగినటువంటి పోరాటం సామాన్యమైనది కాదు. దాని ఫలితంగా పూర్ణ ఆత్మ విడుదల. బిల్లీ బ్రే గారిలో దేవునితో హృదయం అంతటితో కూడా పెనుగులాడాడంటండి. ఇక్కడ దేవుడు ఆయన్ని మహిమకరమైనటువంటి జయంతో దీవించాడు. ఒక నాస్తికుడు బిల్లీ గారితో వాదించి ఇదంతా వట్టిదయ్యా అని చెప్పి నిరూపించడానికి ప్రయత్నించాడంట. కానీ బిల్లీ బ్రే గారికి ఉన్నటువంటి ఆ కదల్చబడినటువంటి విశ్వాసం వల్ల ఏమీ కాలేదన్నమాట. ఆయన మాటల్లో, క్రియల్లో, చూపుల్లో నూతనమైనటువంటి శక్తి కనబడుతుందంట. ఆయన స్వరమే మారిపోయిందంట. గమనించారా? మరి మనుషులను దేవుని వైపు త్రిప్పేటువంటి ఆత్మాకర్షణ శక్తి ఆయనలో నుంచి బయలువెళ్ళిందంట. సూర్యుడు ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో మరి ఇప్పుడు అలాగే అసలు సూర్యుడు ప్రకాశించకుండా ఎలా ఉండలేడో అలాగే బిల్లీ బ్రే గారు కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం లేకుండా ఉండేటువంటి వాడు కాదంట. బిల్లీ బ్రే గారిలో వెలిగించబడినటువంటి జ్యోతి బహుగా ప్రజ్వలించి సంవత్సరంలో గడిచికొలది దాని ప్రకాశం ఎక్కువగా అవుతూ వచ్చిందంట, కానీ తగ్గలేదంట. బిల్లీ గారి వలన మొదటిగా ఆకర్షించబడిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన భార్య అనమాట. ఒక్క వారంలోనే ఆమె తాను పోగొట్టుకున్నటువంటి రక్షణను తిరిగి సంపాదించుకున్నది. దేవుని ఎరుగునప్పుడు బిల్లీ బ్రే గారు ఏం చేసేవారంటే పెట్ట కథలు, ఒట్టి కథలు చెప్తూ వచ్చేటువంటి వాడు, ఇతరులు నవ్వించేటువంటి వాడు, కాలక్షేపం చేస్తూ ఉండేటువంటి వాడు. కానీ ఇప్పుడైతే దేవుని తెలుసుకున్న తర్వాత, రక్షణ మారు మనసు పొందిన తర్వాత దేవుని ప్రేమ ఆయన ఎట్లా దర్శించిందో, పాపం నుంచి ఎలా విడిపించబడ్డాడో ఇతరులందరికీ కూడా ఎడతెగకుండా సాక్ష్యమిస్తూ వచ్చేటువంటి వాడు అంట. తనతోటి వారందరినీ కూడా ఆ మునుపటి ఆ పిచ్చి కథలు నచ్చినంతగా రక్షణ సాక్ష్యం చెవికంత ఇంపుగా లేదు. ఆ కథలైతే తినేవారు కానీ రక్షణ సాక్ష్యం వింటలేదు. కానీ త్వరలో వారిలో కొందరు రక్షణ పొందారు. బిల్లీ బ్రే గారితో పనిచేసేటువంటి వారికి ప్రార్థించడం అంటే తెలియదు అనమాట. బొగ్గుగనులాట్లో పనిచేసేటువంటి వాడు బిల్లీ బ్రే గారు. చుట్టుపక్కల వారికి ప్రార్థన అంటే తెలియదు. అయితే ఈయన వారితో ప్రార్థించేటువంటి వాడు, పిలిచినప్పుడు వారు ఉత్సాహంగా వచ్చేటువంటి వారు కాదు. 10 మందిని బ్రతిమారి ఎలాగైతే సమకూర్చి మోకరించి ప్రార్థన చేసేటువంటి దేవా, ఈ గనిలో విపత్తు ఏదైనా జరిగి ఎవరైనా చనిపోవలసిన పరిస్థితులు ఏర్పాటైనట్లయితే, ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితులు చిక్కుకున్నట్లయితే దేవా మొదట నన్ను తీసుకో. చనిపోవలసిన పరిస్థితి ఎవరికైనా వచ్చిందంటే అది నేనే కావాలి. ఎందుకంటే నేను రక్షించబడ్డాను, మారు మనసు పొందాను. కానీ వీళ్ళు ఇంకా రక్షణ పొందలేదు కాబట్టి నేను రక్షణ పొంది సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పి హృదయం అంతటితో ప్రార్థించి వేడుకునేవాడంట. ప్రభా, ఎవరు చనిపోకూడదు, చనిపోయే పరిస్థితి మొదట నేనే చనిపోవాలి, నేను సిద్ధపడిపోయాను, నేను రక్షణ పొందని, ఇలా రక్షణ పొందలేదు, చనిపోతే నరకానికి పోతారని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన అక్కడ ఉన్న మనుషుల హృదయాలను కదిలించిందంట, కరిగించిందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ విధంగా అనేక మంది ఆకర్షితులవటం జరిగిందంట. బిల్లీ బ్రే గారికి భక్తి అంటే ఏంటంటే ఏదో నిర్వర్తించవలసిన విధి, ఆదివారం చర్చికి వెళ్ళాలి, బైబిల్స్ ఇది కాదు భక్తి అంటే. లేకపోతే ఖాళీ సమయంలో ఏదో కాలక్షేపం కాదు భక్తి అంటే. భక్తి అంటే ఈ లోకంలో కష్టాలు రాకుండా మరి ఒక కట్టేసేట యంత్రం కాదు, లాభము పొంది సౌఖ్యంగా బ్రతికేటువంటి సాధనం కాదు, సామాన్య వ్యక్తిలో దేవుని మహిమను వెల్లడి చేయటువంటి శక్తి అన్నమాట. కాబట్టి మనుషులు ఎదుట అనగా గొప్ప, భేద, మంచి, చెడ్డ ఎవరు ఎదుటినైనా సరే దాగేటిది కాదు భక్తి అంటేనే. అతని ప్రతి మాటలో, క్రియలో కనబడేటువంటి ప్రభావం అనేటువంటి ఆ శక్తి ఉండేది. బిల్లీ బ్రే గారు పాపానికి చచ్చిన వాడై దేవుని కొరకే జీవిస్తూ వచ్చి ఉన్నాడు. పాపం విషయంలో చచ్చిపోయాడు, మృతమైపోయాడు. బిల్లీ బ్రే గారిలో వెలిగించబడినటువంటి ఆత్మదీపం అనేకుల ఆత్మలను వెలిగించింది. ఎంతమందిని వెలిగించిన ఆయనలో వెలుగు మాత్రం తరిగిపోలేదంటండి. విలియం అనేటువంటి వృద్ధుడు ఏం చేశారంటే, అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. వీళ్ళంతా కూడా బిల్లీ బ్రే గారితో పనిచేసేటువంటి వారు. బిల్లీ బ్రే గారు ఏం చేశారంటే తండ్రి కుమారులకి సువార్తను ప్రకటించాడు. మరి బిల్లీ వారితో చెప్పాడనమాట, దేవుడు నాతో చేసిన గొప్ప కార్యాలు మీకు కూడా చేస్తాడు,
అని చెప్పి సాక్ష్యం ఇచ్చి మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆ వృద్ధుని హృదయం ఎలా ఉండేదంటే కదిలించబడేది, మారు మనసు పొందేటువంటి వాడు. కానీ కొంతసేపటిగా తిరిగి బూతులు తిట్టేవాడు, మళ్ళీ బాగానే ఉండేవాడు, బూతులు తిట్టేవాడు. సైతాన్ గడు అన్నాడంట బిల్లీ బ్రేగర్తో, ఇతని కొరకు ప్రార్థన చేసి నీకు ప్రయోజనం లేదు, అతని నిరుత్సాహపరిచసాగావు కాబట్టి బిల్లీ నీ వేస్ట్ నీ ప్రార్థనలు అలా సాధనగాడు శోధించేవాడంట. కాబట్టి ఈ శోధనకి ఏమీ లోగలేదంట. ఆ వృద్ధుని కొరకు ప్రార్థన చేయటం మానలేదంట. ఆ పేద వృద్ధుడు చనిపోక ముందు చనిపోయేటువంటి సమయంలో ఇంకా పూర్తిగా రక్షణ పొందాడంట. పూర్వం బిల్లీ బ్రేగర్కి స్నేహితులుగా ఉన్నటువంటి తాగుబోతులు ఆ ముఠాను ప్రేమతో మీరు దేవుని తట్టు తిరగండి, లేకపోతే నాశనమేమి గత అని చెప్పి హెచ్చరించేవాడంట. వారు అతన్ని నీ వెర్రివాడులా ఉన్నావు, నువ్వు వెర్రోడురా, నీ బోధ చాలించు అని చెప్పి పరిహసించి అతని మీద మరి పడి కొట్టాలని చెప్పి సిద్ధపడేవారంట. కానీ వారిలో జస్టిన్ అనేటువంటి వాడు బిల్లీ మీద చేయి వేయకుండి, తాగుబోతుగా ఉన్నప్పుడు నేను అతను ఎరుగుదును, ఇప్పుడు మారిపోయి మంచివాడయ్యాడు కాబట్టి నేను అతని వల్లే మారినా ఎంత బాగుంటుంది అని చెప్పి పలికేటువంటి వాడు. బిల్లీ గారికి ఆ జస్టిస్పై జాలి కలిగిందంట. ఒకనాడు పనికి వెళ్తున్నప్పుడు బిల్లీ అక్కడే మోకరించి జస్టిస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవుడు బిల్లీతో జస్టిన్ను నేను త్వరలో రక్షించేదని చెప్పి స్పష్టమైన స్వరంతో మాట్లాడాడంట. బిల్లీ గారు జస్టిన్ కలిసినప్పుడు అతనితో నీకు ఒక మంచి వర్తమానం తెచ్చి ప్రభు నిన్ను త్వరలో మారుస్తున్నాడని చెప్పిన అతడు త్వరలోనే మారు మనసు పొందాడంటే దేవుడు తన బిడ్డలకు ఫలానా ఆశీర్వాదం కొరకు ప్రార్థించమని చెప్పి ప్రేరేపించినట్లయితే ఆ దీవెన ఆయన తప్పక వారిపైకి పంపుటకు ఆశిస్తూ ఉన్నాడని చెప్పి అర్థమన్నమాట. ఇక్కడ విలియం బ్రే అనేటువంటి బహువృద్ధుడైనటువంటి వానితో ఈ బిల్లీ పనిచేసేటువంటి బిల్లీ మారు మనసు పొందినటువంటి సమయానికి అతడు ఆ గనికి అధికారిగా అయ్యాడంటండి. బిల్లీ గారు అతన్ని చాలా కాలం వరకు కూడా చూడలేదు. ఒకనాడు దేవుడు బిల్లీతో నీవు అతని వద్దకు వెళ్ళి కలుసుకుని ఎడల అతను రక్షించబడతాడని చెప్పాడంట. బిల్లీ గారు ఈ మాటలు విని నమ్మి వెంటనే అతను కలుసుకోవటానికి వెళ్ళాడు. బిల్లీ బ్రే గారు అతని ఇంటికి వెళ్ళినటువంటి సమయానికి విలియం బ్రే తీరుబడిగా ఉన్నాడంటే. బిల్లీ బ్రే గారు అతనితో కలిసి ప్రార్థించక త్వరలో అతడు ప్రభువును కనుగొన్నాడంట. తర్వాత అతని భార్య 4 బిడ్డలు కూడా మారు మనసు పొందారంట. బిల్లీ బ్రే గారికి ప్రభు తన పక్కనే ఉన్నట్లుగా ఉండేటువంటిదంట. బిల్లీ బ్రే గారిని ప్రార్థనలో ప్రభు నడిపించాడంట. అలాగే మిక్కిలి భక్తిహీనుల కొరకు కూడా ప్రార్థించమని చెప్పి బిల్లీ బ్రే గారికి ప్రభు ప్రేరేపించేవాడంట. బిల్లీ బ్రే గారు స్వగ్రామంలో మరి క్యాథలిక్ కుటుంబానికి ఉండేటువంటిది. మరి ఆ స్త్రీ ఒక క్యాథలిక్ కుటుంబం ఉండేటువంటిదంట. ఆ స్త్రీ బిల్లీ గారిని అతని భక్తిని బహుగా ద్వేషించేటువంటిదంట. బిల్లీ గారు ఆమె ఇంటి మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు, ఇంటి పక్క నుంచి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ దారే వెళ్తున్నప్పుడు అలా ప్రభువా పాపము ఈ స్త్రీని ఎట్లాగైనా సరే రక్షించని చెప్పి ప్రార్థన చేశాడు. కొంతకాలం ఆ ప్రాంతంలో గొప్ప ఉద్యమం వచ్చిందంట. దుష్టులైనటువంటి స్త్రీ పురుషులు అనేకులు మార్చబడుటకు ఈమె చూడగానే ఆ కూటములకు వెళ్ళవాలని ఆశ కలిగింది. అక్కడ ఆమె లోతైనటువంటి మారు మనసు పొందిన తర్వాత ఆమె కుటుంబం మరి ఆస్ట్రేలియాకు తరలి వెళ్ళిందంట. ఈమె ఈ రక్షణ దీవెనతో వెళ్ళిందంట. ఆమె పిల్లల మీదకి వచ్చింది. ఆమె కుమారులు ఒకడు ఆ స్థలంలో ప్రయోజకుడై పాస్టర్ గారు అయ్యాడంట. ఒకరోజు బిల్లీ గారు దారిలో పోతుండగా ప్రభు ఆయనతో ఈ కొండ మీద నివసించి వారందరినీ నేను రక్షించేదను అని చెప్పాడు. కాబట్టి ఆయన వెంటనే మోకరించి అక్కడ నివసించి వారందరి కొరకు ప్రార్థించాడు. ఆ కొండ 3 గుడిసెలు ఉండను. బిల్లీ బ్రే గారు అతడికి వెళ్ళి ఆ 3 గుడిసెల్లో ఉన్నటువంటి 3 కుటుంబాలను దర్శించాడంటండి. ఆయన వారికి బోధించాడంట, మారు మనసును బోధించాడంట. కానీ బిల్లీ గారు మోకరించి ప్రభువా కొండంతా కూడా ఇచ్చేదనంటే 3 కుటుంబాలైనా అని ప్రార్థించిన. అందుకు ప్రభు ఇంకను ప్రజలు ఇచ్చుటకు వస్తారు, మరి ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు, అదంతా కూడా ఇక్కడికి వస్తారు అని చెప్పి వాగ్దానం చేశాడు. ఈ మాటలు విశ్వాసంతో నమ్మి ఎల్లప్పుడూ కూడా ఈ విషయాన్ని గురించి ప్రార్థించేవాడు. త్వరలోనే అక్కడ ఒక గుడిని కట్టి ఫాదర్ని ఏర్పాటు చేసి ఆయనకు గృహం కూడా కట్టారంట. మరి ఒక బడిని స్థాపించగా ప్రజల సంఖ్య విస్తరించింది, కానీ ఫాదర్ గారు మారు మనసు పొందలేదంటే గమనించాలి. అయినా సరే నిరాశపడకుండా బిల్లీ గారు దేవుని మాట నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుడు తన వాగ్దానం చెప్పున అతడు ఉద్యమం పంపాడంట. ఆ ఉద్యమంలో అనేకులు మారు మనసు పొందారు. ఫాదర్ గారు కూడా రక్షణ పొందాడంట. ఆయన భార్య మరి పని పిల్లలు కూడా మారు మనసు పొందారంట.
ఈ వార్త బిల్లీ బ్రేగర్కి తెలిసి దేవుని స్తుతించాడంట. బిల్లీ బ్రేగర్కి అచ్చటికి వెళ్ళి ఆ ప్రజలను కలుసుకొని వాళ్ళని చెప్పి ఆశగా ఉండేటువంటిదంట. కానీ ప్రభు అనుమతి లేకుండా ఆయన ఎక్కడికి కూడా వెళ్ళడు. కాబట్టి ఆయన ఆసక్తిని బిల్లీ గారు మరి ప్రభు చిత్తం యొక్క ఆధీనం కిందకు తెచ్చేటువంటి వాడంట. చిత్తం కొరకు అడుగుచుండగా రాత్రి 11:30 గంటలకి దేవుడు సెలవు దొరికిందంట. అప్పుడు అర్ధరాత్రి అయినప్పటికీ కూడా ఆయన బండి కట్టి బయలుదేరాడంట. అది మంచుగడ్డలు కురిసేటువంటి జనవరి మాసం. ఆ చలిలోనే ప్రయాణమై ఉదయానికి ఆ స్థలం చేరుకున్నాడంట. అతడు ఫాదర్ గారి ఇంటికి వెళ్ళి దేవుని వాగ్దానాలను వాటి నెరవేర్పుని గురించి తన అనుభవం అంతా కూడా చెప్పి దేవుని స్తుతించాడంట. బిల్లీ బ్రేగర్కి ఎప్పుడు కూడా సైతాను అడ్డుగా నిలబడేటువంటి వాడు. మార్టిన్ లూథర్, జాన్ బనియన్ దేవుని కార్యములు జరిగించడానికి మునుపు సైతాను ఎట్లు మొదటగా జయించవలసి వచ్చిన బిల్లీ బ్రేగర్ కూడా సైతాన్ గారిని అట్లా జయించాడంట. ప్రార్థన లేకుండా ఎక్కడికి వెళ్ళేటువంటి వాడు కాదు. ప్రార్థనలో జయం సంపాదించుకొని మరి ఆ సేవ అంతటిలో కూడా సైతాన్ని ఓడించేటువంటి వాడు. ప్రసంగించి కృపను ప్రభు బిల్లీ బ్రేగర్కి ఇచ్చాడు. ప్రసంగంలో సరైనటువంటి దృష్టాంతాల్లో మరి ప్రభు అందించేటువంటి వాడు. చెప్పబడుతున్నటువంటి సత్యము ప్రజలకు చక్కగా అర్థమయ్యేటువంటిది. తన తరగతికి చెందినటువంటి ప్రజలను ఈయన మరి బోధ లోతుగా నడిపించేటువంటిది అంటే కదిలించేటువంటిది. అది ప్రయోజనకరముగాను అంగీకారముగాను ఉండేటువంటిదంట. అన్ని రకముల వయసు వారు కూడా, తరగతుల వారు, గొప్పవారేమి, భేదవారేమి, లోకస్తులేమి, భక్తి కలవారేమి అందరూ కూడా బిల్లీ బ్రేగర్ యొక్క బోధన వినడానికి వేగిరపడ్డారంట. ప్రసంగం చేసేటువంటి ఈ కృపను అంతం వరకు కూడా ఆయన నిలుపుకున్నాడంట. ప్రసంగంలో తన స్వీయ అనుభవం కొంత, ఇతరుల జీవితంలో ప్రభు చేసిన కార్యాలు కొన్ని వివరించేటువంటి వాడు. ప్రజలు గొప్ప ఆసక్తితో ఆలకించేవారు. బిల్లీ బ్రేగరు నేనే జీవాహారమును అనేటువంటి వాక్యాన్ని బోధించినప్పుడు ఆయన ఇది ఎంత ప్రశస్తమైన ఆహారము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దీన్ని భుజించిరి, ప్రవక్తలు కూడా భుజించిరి, అపోస్తులు, హతసాక్షులు ఈ ఆహారం వలనని పోషించబడ్డారు, అది తరిగిపోలేదు, పులిసిపోలేదు. దౌర్భాగ్యుడనైనటువంటి నేను కూడా ఈ ఆహారం భుజించి ఆ ఆత్మను సారంతో నింపుకొని భాగ్యం నాకు దొరికిందని బిల్లీ బ్రేగర్ చెప్పారంట. బిల్లీ బ్రేగరు దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని గురించి చెప్తూ మరి క్రైస్తవ భక్తి ఒక నిషేధిత పట్టి కాదని చెప్పి ఆయన చెప్పేటువంటి వాడు. త్రాగుడు మానవాలను, చెడుతన మానవాలను, ఇది చేయరాదు అని అది చేయరాదని చెప్పి మనుషులను కట్టడి చేయటే భక్తి అని చెప్పి కొందరు క్రైస్తవులు అపార్థం చేసుకుంటారు. కానీ ఇది సరికాదని చెప్పి బిల్లీ బ్రేగర్ చెప్పారంట. మన దేశపు సన్యాసులకు భక్తి అనగా ఇట్టి గ్రహింపే ఉన్నది. బిల్లీ బ్రేగరు నాకు త్రాగుటకు ఏమీ లేదనుకొనుచున్నారా, నా పరలోకపు తండ్రి యొద్ద శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం ఉన్నది, యెహోవా క్రొమ్మిన వాటితో విందు చేయును, నిర్మలమైనటువంటి ద్రాక్షారసంతో విందు చేయును, యెషయా గ్రంథం 25:6 అని ఈ యొక్క విందును వర్ణిస్తున్నప్పుడు బిల్లీ గారు పరవశుడయ్యాడట. అప్పుడు జ్ఞానులు, చదువర్లు కూడా విని గమనించాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆత్మలో మేలు పొందారంట. తప్పులు పట్టక సంతోషంగా ఆలకించేటువంటి వారు అంటారు. తండ్రి ఇంటిలోనికి మరి ఆ వృద్ధిని, ఆయన యొక్క బిడ్డల యొక్క కృపాధిక్యతలను గురించి ప్రజలకు తేటగా బోధించేటువంటి వాడు. ఆ పరమ విందులో ఆత్మను సంతుష్టిపరచుటకు అనేక విధములైనటువంటి ఆశీర్వాదములు తన ఎదుట పెట్టబడినని చెప్పాను. నేనైతే ప్రతి పాత్రలో పాల్గొనిచున్నాను, ఏ దేవుని వదిలిపెట్టుటకు మనసు లేదు అనేటువంటి స్తుతి అనేటువంటి పాత్రలో భుజించి సంతోషం పట్టజాలక మరి గొంతులు వేసేటువంటి వాడంట. మరి అలాగే బోధకులను విమర్శించేటువంటి వారు ప్రతి చోట కూడా మరి ఉంటారు. బిల్లీ బ్రేగరు అటువంటి వారికి కూడా బోధించే సమర్థుడు అనమాట. ఒక ఊర్లో కూటం పెట్టినప్పుడు అందులో చాలా మట్టుకి విమర్శకులే ఉన్నారంట. బిల్లీ బ్రేగర్ వారికి, మా ఊరిలో మీకంటే బూతులు మేలు, వాటికి గుప్పెడు గింజలు వేసినట్లయితే గింజలను తిని పొట్టును వదులును, మీరైతే గింజలను వదిలి పొట్టునే నముల్చున్నారే అని చెప్పి బోధించేటువంటి వాడు అంట. వాళ్ళు తమ తప్పును తెలుసుకొని వ్యర్థమైనటువంటి విమర్శలు మానేసేటువంటి వారు అంటారు.
దేవుడు బిల్లీ గారిని ఆనందభరితినిగాను స్వార్థరహితునిగాను చేశాడు. కొందరు గొప్పవారిని ప్రేమించి పేదవారిని ద్వేషించారు, కానీ బిల్లీ బ్రే గారు గొప్ప పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా అందరినీ ప్రేమించగలిగినటువంటి కృపను పొంది ఉన్నాడు. మరి ఎచ్చటైనా సరే ఆత్మను రక్షించబడినవని చెప్పి విన్నట్లయితే బిల్లీ బ్రే గారి యొక్క హృదయం ఆనందంతో నిండిపోయేది. దేవుణ్ణి బహుగా స్తుతించేటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిగిలినటువంటి భాగాన్ని వచ్చే వారం విందాం.